హలో గాయ్స్, వెల్కమ్ టు ఎర్నింగ్ విత్ ప్రశాంత్. అండ్ టుడే టాపిక్ ఏంటంటే వేరెంట్ అని చెప్పేసి ఈరోజు న్యూ ఆప్షన్ అనమాట. సో ఇదేంటి ఎట్లా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి ఈరోజు లాంచింగ్ అయింది. సో మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఈరోజు బెస్ట్ అనమాట నాకు తెలిసి. సో ఇదేంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే ఇక్కడ నుంచి ఇది విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇన్విటేషన్ లింక్, ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చి టాస్క్ సెంటర్ అనమాట. ఎగ్జాంపుల్ ఓపెన్ చేసి చూపిస్తే ఒకసారి అట్లా ఏంటండి. సో ఇక్కడ వచ్చేసి 2 నెంబర్ జాయిన్ చేస్తే 188 రూపీస్ వస్తాయి. అండ్ 20 నెంబర్ జాయిన్ చేస్తే 888 రూపీస్ వస్తాయి. సో అలా ఇది అనమాట టాస్క్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా. సో రీఛార్జ్ ప్రాబ్లమ్ అని వస్తే ఇక్కడ నుంచి అయితే కాంటాక్ట్ అవ్వండి సర్వీస్ని. సో ఇక్కడ డైలీ టాస్క్ అని చెప్పేసి ఉంది కదా. సో 1 డేలో మనం ఒక 1 నెంబర్ చేస్తేనేమో 11 రూపీస్ వస్తాయి. అలా ఒకవేళ 5 నెంబర్స్ చేస్తేనేమో 111 రూపీస్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి లింక్ కాపీ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ సెండ్ చేయొచ్చు, ఓకే. అండ్ ఇన్వెస్ట్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి 270 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ వచ్చేసి 218 రూపీస్ అంటే 45 డేస్ క్లైమ్ అనమాట. ఇది మనకేంటంటే ఇది 45 డేస్ తర్వాత వింటర్ పెట్టుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 98 రూపీస్ అనమాట, 980 రూపీస్. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి 803 రూపీస్ అండ్ 45 డేస్ అనమాట. సో అలా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది అనమాట ప్రోడక్ట్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి వెల్ఫేర్ ప్రోడక్ట్స్ అని ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి VIP1 అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. సో ఇది 200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ డే మనకు 300 రూపీస్ అయితే విత్డ్రా పెట్టుకోవచ్చు, ఓకేనా. అండ్ VIP2 ఇక్కడైతే ఉంది కదా, 200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ 500 రూపీస్ నెక్స్ట్ డే విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, బ్రో ఇక్కడ 200 ఉంది, సేమ్ ఇక్కడ 200 ఉంది, మనం ఇక్కడ 500 వచ్చే 200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది కదా. సేమ్ నాకు ఇంకొచ్చింది. సో అట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం రాదు. ఎందుకు రాదు అని చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి స్టార్టబుల్ ఇన్కమ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు ఇక్కడ 270 రూపీస్ బై చేస్తున్నారు కదా. సో 270 రూపీస్ బై చేస్తే ఇక్కడ వెల్ఫేర్ ప్రోడక్ట్స్కి వచ్చేసి మనం వచ్చేసి 200 రూపీస్ వరకే మనకి ఎలిజిబుల్ అనమాట, అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఓకేనా. అంటే స్టార్టబుల్ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం ఒకసారి. అంటే 980 రూపీస్ ప్రోడక్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకోండి ఒకవేళ. సో మీకు ఏదైతే వెల్ఫేర్ ప్రోడక్ట్ ఉందో సో ఇది ఓపెన్ చేస్తే సో ఇక్కడ 200 రూపీస్ మీరు బై చేయొచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. సేమ్ వే మళ్ళీ VIP3 ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సేమ్ ఇక్కడ వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్ అని మనం 2730 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓకేనా. సో అది ఇంకేంటి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ వచ్చేసి 2000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి డైలీ 1700 అండ్ 45 డేస్ క్లైమ్, ఓకేనా. సో ఇది టాపిక్. అండ్ రీఛార్జ్ ప్రాసెస్ ఏంటి అట్లా అని చెప్పేసి చేద్దాం, ఓకేనా. ఇక్కడ బ్లాగ్ అని చెప్పేసి కదా. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని చూపిస్తాను అనమాట, రోజు వస్తున్నాయి అట్లా అని చెప్పేసి పోస్ట్ చేస్తారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీంలోకి వచ్చేయండి. టీంలోకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ రిఫరల్ లింక్ ఎవరికైతే సెండ్ చేస్తారో సో వాళ్ళు రిజిస్టర్ అవుతారు కదా. సో ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ వచ్చేసి రీఛార్జ్ డ్రా అని చెప్పేసి ఉంది కదా. సో ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. సో ఇదేంటే డైలీ 1 టైం వస్తుంది. సో 8 రూపీస్ వస్తాయి అనుకోండి మ్యాక్సిమం నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రివార్డ్ అని ఇన్విటేషన్ రివార్డ్ అని చెప్పేసి కదా. సో ఇది మీ ప్రోడక్ట్ బై చేస్తారు కదా, అప్పుడు ఇది యూజ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఎట్లా అంటే మనం వచ్చేసి 270 ఒకటి అండ్ 200 కదా. ఈ 2 అయితే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఇక 200 అది 270. సో 470 రూపీస్. సో 470 రూపీస్ అంటే ఒక 8 రూపీస్ మైనస్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ వచ్చేసి 270 రూపీస్ అంటే 200, ఓకే, మైనస్ 470 రూపీస్ టోటల్ మైనస్ వచ్చేసి ఒక 8 రూపీస్ చేద్దాం. సో టోటల్ వచ్చేసి 462 రూపీస్. నేను 460 రూపీస్ అయితే మీకు ఇప్పుడు రీఛార్జ్ చేస్తాను చూడండి. ఇక్కడ అకౌంట్లోకి అయితే వచ్చాను. అకౌంట్లోకి వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అన్ని 00 అని చెప్పేసి ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేశాను. 462 రూపీస్ అయితే రీఛార్జ్ చేస్తున్నాను. 462, ఓకే. ఇక్కడ పేటిఎం పే అని చెప్పేసి ఇదే తీసుకోండి. రీఛార్జ్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక స్కానర్ కానీ నెంబర్ వస్తుంది. మీరైతే స్కానర్కి అయితే తీసుకోండి. సో ఇట్లా వచ్చింది కదా, స్కానర్ అయితే మన స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాం. ఓకేనా. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని మన ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడైతే స్కానర్ అయితే తీసుకోండి ఫోన్పే. ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ స్కానర్ అయితే మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే, సో స్కానర్ అయితే తీసుకున్నామండి. ఓకేనా, అమౌంట్ అయితే పే చేస్తున్నా. పే అవుతుంది. ఓకే, అమౌంట్ అయితే పే అవుతుంది. ఇక్కడ వచ్చేసి యూటర్ కాపీ చేసేసుకోండి. అండ్ డైరెక్ట్గా మనం ఎంతమంది ఏదైతే ఉందో క్రోమో, సో అది ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే చూడండి, యూటర్న్ అయితే సబ్మిట్ చేసేసాను. ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ పేమెంట్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఓకేనా, ఆటోమేటిక్గా బ్యాక్ అయితే వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి, సో నేనైతే రీఛార్జ్ చేస్తాను. ఆ అమౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా, సో మనమైతే ఇప్పుడు బై చేద్దాం. ఓకేనా. ఓకే, 270 రూపీస్ బై చేస్తున్నా. సో ఇన్వెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నా, సబ్మిట్ చేసేసిన. సో సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చేసింది. ఓకే, మనకి ఇప్పుడు ఎంత ఉన్నాయి, 192 రూపీస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మనకు వచ్చేసి ఇంకా ఈ 200 బై చేయాలి కదా, సో ఒక 8 రూపీస్ అనేది తక్కువైంది కదా. సో 8 రూపీస్ ఎలా వస్తాయి అంటే, ఇక్కడ టీమ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ రీఛార్జ్ డ్రా అని చెప్పేసి ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి అయితే మనకి 8 రూపీస్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి అయితే 8 రూపీస్ వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి 8 రూపీస్ వచ్చినాక మీరు ఏం చేస్తారంటే, ఈ 200 ఉంది కదా, ఇది బై చేయండి. బై చేసుకొని నెక్స్ట్ డే అనేది విడ్డాల్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఎందుకు నేను బై చేయలే అంటే, టుడే లాంచింగ్ కాబట్టి ఇదేంటంటే ఇంకా అంటే ఇవ్వలేదన్నమాట. సో ఆప్షన్ ఇవ్వలేదు, ఇన్ఫినిటీ బ్యాలెన్స్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా, సో అదనమాట సంగతి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్ వాచింగ్ వీడియో. అండ్ ఎవరైనా రీఛార్జ్ చేయాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, అండ్ నేను గైడ్ చేస్తాను, ప్రాఫిట్ వచ్చేలా చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.